Taste the Daily. Holidays nale adu namma GT Holidays da South India's #1 travel brand. కోపం ఉంది అంటే ఈ సినిమాలో హీరోస్ క్యారెక్టర్ ఈజ్ నేమ్డ్ కృష్ణ అండ్ కృష్ణ ఎప్పుడు చెప్తూ ఉంటాడు అనమాట, స్వేచ్ఛ చాలా ఇంపార్టెంట్, తన చుట్టూ ఉండే వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు స్వేచ్ఛే జీవితంలో చాలా ఇంపార్టెంట్, డబ్బు ఉన్నా సరిపోదు, స్వేచ్ఛగా బతకాలి అని చెప్పి. అది ఇట్స్ రికరింగ్ థీమ్. అండ్ నేను నిజంగానే ఈ సినిమా అయిపోయి బయటకు వచ్చాక ఆ స్వేచ్ఛను ఎక్స్పీరియన్స్ చేశా. సీ యూ గైస్ నో దట్ ఐ డోంట్ లైక్ టు మాక్ ఫిల్మ్స్, ఐ డోంట్ లైక్ టు ట్రాల్ ఫిల్మ్స్, బట్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్స్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు సే. ఇప్పుడు ఒక కథ ఉంటుందండి, ఆ కథని మల్టిపుల్ వేస్ ఉంటాయి ఒకే కథని చెప్పడానికి. ఏ రకంగా చెప్పాలి, ఏ మీటర్లో చెప్పాలి, ఏ టోన్లో చెప్పాలి అనేది ఫిల్మ్ మేకర్ తీసుకునే ఒక చాయిస్. ఇందులో టీమ్ తీసుకున్న చాయిస్ ఈస్ దట్ వీఆర్ మేకింగ్ అ లౌడ్ గ్రాండ్ బోయపాటి శ్రీను కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. అండ్ అక్కడే వచ్చిన ప్రాబ్లం అంతా ఆ లౌడ్నెస్ అనేది BGM లో కానివ్వండి, లేకపోతే ద వే సీన్స్ ఆర్ స్టేజ్డ్, ఇట్స్ జస్ట్ పెయిన్ఫుల్లీ లౌడ్. బీట్ క్యారెక్టర్స్, డైలాగ్స్, యాక్టింగ్, స్టేజింగ్, ఎవ్రీథింగ్ ఫిల్మీగా ఉంటుంది. ఫిల్మీ ఇన్ ద సెన్స్ ఐ డోంట్ మీన్ ఇట్ ఇన్ అ గుడ్ వే. అంటే సినిమాల్లో ఒక ఎమోషనల్లీ డిస్ట్రాట్ మదర్ ఎలా బిహేవ్ చేస్తుంటారో మనం ఒక 100 సినిమాల్లో చూసుంటాం, అలానే ఇందులో కూడా బిహేవ్ చేస్తారు. అంటే ఒక డైలాగ్ కూడా ఉంటుంది అనమాట, కాలం మారినా కూడా అమ్మ అమ్మే కదా అని చెప్పి. అలా అని చెప్పి చూసిన స్టాక్ క్యారెక్టర్స్ అన్నిటినీ ఒకే చోట పెట్టాల్సిన అవసరం లేదు. డైలాగ్స్ కానివ్వండి, ప్రతిదీ ఇట్ రిమైండ్స్ అస్ ఆఫ్ సంథింగ్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. ల్యాక్ ఆఫ్ ఒరిజినాలిటీ కాదు ప్రాబ్లం, హౌ ఫ్లాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అనేది. మళ్ళీ చెప్తున్నా, కోర్ ఐడియా అనేది ఒకటి ఉంటుంది కదా, అది మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ లో ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. దేన్ని చూసి ఫిల్మ్ మేకర్స్ ఎగ్జైట్ అయ్యారనేది మనకు కనిపిస్తూ ఉంటది, కానీ అది ఎక్కడో ఈ హోల్ మెస్ మధ్యలో ఒక చిన్న స్పెక్ లాగా ఉంటది. అదే ఇక్కడ కూడా జరిగింది. ఇందులో ఉండే ఒక కోర్ ఐడియా, ఇందులో ఉండే సెంట్రల్ ఐడియా, దాంతో చాలా చేసి ఉండొచ్చు. దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అంత స్కోప్ ఉంది, కానీ ఇట్ ఈస్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ద మోస్ట్ ప్రిడిక్టబుల్ ఫ్యాషన్. Like the film sticks to its basics, like most basic, and you pump it up with loud BGM and some 10-15 fighters, mindless fight sequences, that's it. సినిమాలో ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసింది టువర్డ్స్ ది ఎండ్, అండ్ నేను హ్యాపీ అయిపోయాను అనమాట. పెద్ద యాక్షన్ సీక్వెన్స్, చాలా నరుకుడు ఉరుకుడు చాలా జరుగుతుంది. నేను హ్యాపీ అయిపోయా దట్ ఇంకా సినిమా అయిపోబోతుంది, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. కానీ అవ్వలేదు. దాని తర్వాత 30 నిమిషాలు జరిగింది మళ్ళీ. అండ్ ద రైటింగ్ ఇస్, నేను ఇందాక చెప్పా కదా, ఇది సినిమా కాబట్టి ఇలానే జరగాలి, సినిమా కాబట్టే జరుగుతాయి విషయాలు దీంట్లో. ఇవన్నీ ఏది కూడా ఆర్గానిక్ గా జరగదు స్టోరీలో. లైక్ హీరోనే కాల్ చేసి విలన్ కి నేను ఇక్కడ ఉన్నాను రా, ఫైట్ చేస్తాం రా అని చెప్పడము, అండ్ డైలాగ్స్ అబౌట్ మగతనం అండ్ మీసం. అంటే ఇది 2024 అండి. ఈ సినిమా ఒక 15 ఏళ్ల ముందు వచ్చున్నా కూడా 15 ఏళ్ల ముందు రావాల్సిన సినిమా అని అనుకుని ఉండే వాళ్ళం. మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పి అలసిపోయా. ఇంట్రెస్టింగ్ కోర్ ఐడియాని తీసుకుని దాన్ని టిపికల్ ఒక కమర్షియల్ ఎగ్జిక్యూషన్ తో పాడు చేసేయడం అనేది ఐఎమ్ సిక్ ఆఫ్ దిస్. నేను పర్సనల్గా, ఇది నా ఒపీనియన్ మాత్రమే, నా వల్ల కావట్లేదు. మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ ని ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు, బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ థింక్ అబౌట్ దట్ ట్విస్ట్, ఆ ట్విస్ట్ దమ్ము మూవీలో సుమన్ క్యారెక్టర్ కి ఒక ట్విస్ట్ ఉంటుంది కదా, ఇట్ కమ్స్ క్లోజ్ టు దాట్. అండ్ యా, దమ్ము ఇస్ బోయపాటి శ్రీను గారి మూవీ కాబట్టి ఐ థింక్ ఇట్ ఆల్ fits into the universe. That's all I have to say. That's it from this review. Do subscribe to Galata Telugu for more reviews and interviews. Taste Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da South India's #1 travel brand.